స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు పరిశీలించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో కలిసి గోదావరి జిల్లాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం గోదావరి నుండి ఎన్ని పంపులు నడుస్తున్నాయి, ఇంకా పంపింగ్ చేయాల్సిన మోటార్లు ఎన్ని, పంపింగ్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే విషయాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల పథకం ఉమ్మడి వరంగల్ జిల్లా వరప్రధానిగా మారిందని తెలిపారు. 2003లో ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నేను నాటిన చిన్న మొక్క నేడు మహావృక్షంగా ఎదిగి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందిస్తుందని కొనియాడారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రారంభించిన నాటి నుంచి పూర్తి అయ్యే వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. నా రాజకీయ జీవితమంతా అత్యంత సంతృప్తి కలిగించింది కూడా దేవాదుల పథకమే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలే వేసుకోవాలని, ఒకవేళ వారి సాగు చేయవలసి వస్తే అన్ అండ్ ఆఫ్ పద్ధతి పాటించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకుని రైతులు సహకరించాలని కోరారు. దేవాదుల ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని దేవాదుల పంపింగ్ ను నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు. నేటి నుండి నెల రోజుల పాటు నిరంతరాయంగా దేవాదులలోని అన్ని ఫెజ్ల ద్వారా పంపింగ్ జరుగుతుందని అన్నారు. ఈ నెల రోజులలో ధర్మసాగర్, స్టేషన్ ఘన్పూర్, నవాబ్పేట, అశ్వరావుపల్లి, చిటకోడూరు, బొమ్మకూరు రిజర్వాయర్లో నింపే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రైతులు పంట సాగు చేసుకోవడానికి 15 రోజులలో కాలువల ద్వారా సాగునీరు విడుదల చేస్తామని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పంపింగ్ ద్వారా ఉమ్మడి జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి, నీటిపారుదల శాఖ అధికారులకు రైతులు సహకరించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఈ సుధీర్, ఎస్ఈ సీతారాం, జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.